హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. సార్ ఏం లేదు సార్, ఎగ్జామ్స్ ఇంకా 21 days ఉన్నాయి. చాలామంది ఈ టైంలో ఏం చేస్తారంటే బోత్ గ్రూప్ అని రాయటం, గ్రూప్ అని రాయడం, ఒక సబ్జెక్ట్కి రాయటం, ఒక సబ్జెక్ట్ వదిలేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ 21 daysలో. ఎందుకంటే బికాస్ వాళ్ళకి సబ్జెక్ట్ రాక కాదు, వాళ్ళకి రాదని ఒక అజంప్షన్కి వెళ్ళిపోయి, వాళ్ళు దీనికి సరిపోదని ఒక అజంప్షన్కి వెళ్ళిపోయి, వాళ్ళు చదివిన దీనికి సరిపోదని ఒక అజంప్షన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇంక ఇది మన వల్ల కాదు అని. సార్ ఇన్ని డేస్ కష్టపడ్డారు, ఇంకొక 21 days కదా మీరు ఎక్స్ట్రాగా కష్టపడేది. మహా అంటే 21 daysలో 3 days ఇస్తారు ఆ సబ్జెక్ట్స్. దాంతోపాటు ఆ ఎగ్జామ్ రోజు ఎక్స్ట్రాగా 1 day ఇస్తారు సార్. ఆ ఎగ్జామ్ రోజు ఎక్స్ట్రాగా 1 day ఇస్తారు మీరు అంతే. సో డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ సార్. మీరు ఏదైతే మీ మీద ఉందో ఆ కాన్ఫిడెన్స్ మీరు లూజ్ అవ్వకండి సార్. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ అట్ ఎనీ కాస్ట్ సార్. మిమ్మల్ని రిజల్ట్లో కానీ, ఎగ్జామ్లో కానీ, లైఫ్లో కానీ సక్సీడ్ చేసేది ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ యువర్ ఓన్లీ కాన్ఫిడెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ కాన్ఫిడెన్స్ ఓన్లీ. రాదర్ దాన్ దట్ మీకు వచ్చిన సబ్జెక్టు, మీకు వచ్చింది ఇంకేదో ఏది మిమ్మల్ని సస్టైన్ చేస్తారు. వాట్ ఎవర్ యువర్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్, సైకలాజికల్గా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది ఒకటే సార్. ఎగ్జామ్ టెస్ట్ చేసేది అదే సార్. మీరు 40% చదివినా పర్ఫెక్ట్గా చదివితే మీరు పాస్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సార్. దట్ ఈజ్ ఓన్లీ దట్. సిఏ రిక్వైర్డ్ ఓన్లీ 40% ఆఫ్ ది మార్క్స్ ఫర్ ఎంటైర్ 120 marks మీకు రిక్వైర్ చేస్తే 40% సార్. ఓకే, అలాంటి 40%లో ఆ 40% ఆఫ్ మార్క్స్ మీరు చదివింది చాలా ఎక్కువ సార్. మీరు చదివింది 40%కి సో మోర్ దాన్ అండ్ 40%. మీరు చదివింది ఇంతవరకు చాలు. మీరు అంటే ఇంతవరకు చాలు అంటే మీరు చదివింది ఏదైతే ఇంతవరకు చదివారో అది చాలా సరిపోతుంది మీకు ఎగ్జామ్కి. బట్ మీకు కావాల్సింది ఏంటంటే మెంటల్గా, సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండండి ఈ టైంలో. ఒకటే ఫిక్స్ అవ్వండి మీ బ్రెయిన్లో, ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ మై సిఏ ఫైనల్ ఎగ్జామ్, దట్స్ ఇట్. ఐఎమ్ ఏబుల్ టు క్లియర్ మై సిఏ ఫైనల్ ఎగ్జామ్ ఇన్ నెక్స్ట్ 21 days. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ థాట్ ఇన్ యువర్ మైండ్. ఆ థాట్ మాత్రమే ఉండాలి మీ బ్రెయిన్లో. రాదర్ దాన్ దట్ నో థింగ్స్ సార్. రాదర్ దాన్ దట్ నో అదర్ థింగ్స్. రాదర్ దాన్ దట్ ఇంకా అది తప్ప మీరు మనుషులు ఏదో ఉండదు సార్. బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ సార్. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ సార్. నేను ఒకటే అడుగుతాను సార్, ఏ స్టూడెంట్ నేను కోరుకునేది మీ కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకండి. ఎన్ని డేస్ చదివారు, ఎన్ని డేస్ కష్టపడ్డారు, ఎన్ని నైట్స్ మీరు సాక్రిఫైస్ చేసి ఉంటారు, ఎన్ని అవర్స్ మీరు బుక్ మీద పెట్టుంటారు. ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ 1200 hours మీరు బుక్ మీద పెట్టారు. ఇంకా 90% మీ రిజల్ట్ మీ దగ్గరికి వచ్చింది. ఒక 10%కి మాత్రమే మీరు దూరంలో ఉన్నారు. వీఆర్ జస్ట్ అవే ఫ్రమ్ ద 10%. 10%కి మాత్రం మీరు రిజల్ట్కి దూరంలో ఉన్నారు. సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. వీ కెన్ డూ ఇట్. వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఎవ్రీవన్. మనం చేయగలుగుతున్నాం, మనం చేస్తున్నాం, మనం కొడుతున్నాం ఈ అటెంప్ట్, మనం పాస్ అవుతున్నాం. ఈ ఒక్కటే మీ బ్రెయిన్లో థాట్ అవుతుంది. ఆల్వేస్ బీ స్టే ద పాజిటివ్ పీపుల్ సార్. ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళతో స్టే అవ్వండి. అండ్ కమ్ టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ కెన్ యూ డూ సార్? ఈ 21 days ఐ కెన్ రివైజ్ ద మోర్ దెన్ 3 times. నాట్ రిక్వైర్డ్ సార్. ఒక ప్రాపర్ రివిజన్ ప్లాన్ చేసుకోండి. 21 daysలో ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రాపర్ రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు యూ. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు యూ గైస్. ఒక ప్రాపర్ రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు యూ. ఒక ప్రాపర్ రివిజన్ ప్లాన్ చేసుకోండి అండ్ మేక్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎంటైర్ టీవైకే క్వశ్చన్స్ సార్. ప్రతి సబ్జెక్ట్లో ఉన్న టీవైకే క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. అలాంగ్ విత్ conceptual learning sir. Keep on listening the revision videos. Keep on sir, the last 20-25 days keep on listening the revision videos of theoretical subjects sir. Either be audit, either be DT is some part of the theoretical for the IDT. Keep on listening the revision videos sir. Meek emi cheyabudavale, just put the revision videos and keep on listening it sir. It give the more marks sir. Endukante MCQs lo meeku chaala help avutundi. And please concentrate on the MCQs sir. Please concentrate on the MCQs guys. Okay, మీరు ఫిక్స్ అవ్వండి, మనం పాస్ అయిపోతున్నాం నెక్స్ట్ ఉగాది. ఈ ఉగాది రోజు మీరు ఫిక్స్ అయిపోండి, మేము సీఏ అవ్వబోతున్నాం నెక్స్ట్ 21 daysలో. దట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ బ్రెయిన్ సార్. టైం విల్ బి ఆన్సర్ సార్. ఎవ్రీథింగ్ మన టైం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. కాకపోతే డోంట్ థింక్ అబౌట్ ద ఎగ్జామ్ డే గురించి ఒక్క నిమిషం కూడా మీరు ఆలోచించదు సార్. ఈ రోజు మీకు ఇంత టైం ఉంది, ఈ టైంలో నేను ఎంత ఎఫిషియన్సీగా యూజ్ చేసుకుంటాను. దట్ ఈస్ ఓన్లీ హ్యావ్. ఎందుకంటే సార్ ఎగ్జామ్ డే కలిగిన అంటే 21 daysలో ఆ టైంలో ఏదైనా జరగచ్చు. సో ఈ రోజు నా దగ్గర 10 hours టైం ఉంది. ఈ 10 hours నేను ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ డే 10 hours టైం, నెక్స్ట్ డే వచ్చాను, నెక్స్ట్ 10 hours అంటే ఎవ్రీ డే మీ ఎఫిషియన్సీని పెంచుకుంటే వెళ్ళండి. ఇట్స్ నాట్ మేక్ ఇస్ 10 hours, 12 hours, 13 hours. కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ టైం. కీప్ ఆన్ ఇంక్రీజింగ్ 10, 12, 13, 14 అలా సార్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్స్. అండ్ డోంట్ సే దట్ 14 hours అయితే సీఏ అవుతావు, 8 hours అయితే సీఏ అవ్వని నేను చెప్పను సార్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. కొంతమంది 8 hours అయితే సీఏ అవుతారు, ఓకేనా? బట్ మేక్ కన్సిస్టెన్సీ. 21 days మీరు ఎంత కన్సిస్టెన్సీగా ఉంటారో దట్స్ గివ్స్ ద రిజల్ట్స్. ఈ 20-25 days మీరు ఎంత కన్సిస్టెన్సీగా ఉంటారో నెక్స్ట్ 25 years ఆఫ్ మీ కెరియర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. నేను లేదు సార్, ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ నెక్స్ట్ 6 months. మీరు ఎంత 21 days బాగా చదివితే నెక్స్ట్ 6 monthsలో మీరు ఇంపాక్ట్ ఉంటుంది సార్. సీఏ అయిపోయింది, దెన్ గో టు ద జాబ్ ఎర్న్ ద మనీ సంథింగ్. బట్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ 6 months చదవాలి, ఇంకో 6 months జాబ్ కోసం వెయిట్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎఫెక్ట్ ఇస్ 1 year. ఓకే, డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ద ప్రాసెస్ సార్.
మీ ప్రాసెస్ని బిలీవ్ అవ్వండి. మీరు ఏదైతే ప్రాసెస్లో ఇంక్లూడ్ అయి ఉన్నారో ఆ ప్రాసెస్ని బిలీవ్ అవ్వండి. ఎవరో వచ్చి మాకు చెప్పాలనే విషయాన్ని వదిలేయండి. ఇంకా బిలీవ్ యువర్ ద ప్రాసెస్. యూఆర్ గోయింగ్ టు క్లియర్ ద సిఏ ఫైనల్ ఫర్ ది సెటప్. దట్ ఈజ్ ఓన్లీ రన్ యువర్ బ్రెయిన్. అదొకటే రన్ అవ్వాలి. రాసుకోండి సార్, మీ పేరు పక్కన ఇది రాసుకోండి, సిఏ అని రాసేసుకోండి. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ సార్. బీ కాన్ఫిడెంట్. ఒకటే చెప్తాను సార్, బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్ వాట్ యూ హ్యావ్. బీ స్ట్రాంగ్ వాట్ యూ హ్యావ్ సార్. మీరు ఏదైతే చదివారో అది మీకు సరిపోతుందనే ఒక విషయాన్ని నమ్మండి. ఇంకొంచెం ఎన్హాన్స్ చేయండి మీ నాలెడ్జ్ని, మీ టైంని ఎన్హాన్స్ చేయండి. కీప్ ఆన్ గివ్ దట్ మోర్ టైం టు ద ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఏంటి సార్. ఇది ఫెస్టివల్ సార్, అందరూ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు, నువ్వు జరుపుకోవట్లేదు, నువ్వు స్టడీ హాల్లో కూర్చుంటున్నావు. ఇలాంటి ఎన్ని అవర్స్ నువ్వు సాక్రిఫైస్ చేసి ఉంటావు. ఈ 5 hours, ఈ 6 years ఆఫ్ నీ సీఏలో నువ్వు ఎన్ని ఫెస్టివల్ సాక్రిఫైస్ చేసి ఉంటావు, ఎన్ని డేస్ నువ్వు బుక్స్ మీద స్పెండ్ చేసి ఉంటావు. అందరూ కాలేజ్కి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో కూడా నువ్వు ఆర్టికల్స్ చేసుకొని, ఐపీసీసీ చదువుకొని, ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాసుకొని ఎంత టైం స్పెండ్ చేసి ఉంటావు. అదొక్కటే నీ కళ్ళ ముందు కలిసి ఇంత కష్టపడ్డాను. ఇంకా నా ఫైనల్ క్లియర్ అవ్వడానికి నాకు 21 days 25 days కష్టపడితే సరిపోదు. ఈ 5 yearsకి వ్యాలిడిటీ రావాలంటే ఈ 25 days నువ్వు పడే కష్టానికే అది సెటప్ సార్. ఈ 5 yearsకి నువ్వు ఏదైతే కష్టపడ్డావో అది వ్యాలిడిటీ రావాలంటే ఈ 25 days నువ్వు ఎంత కష్టపడతావు అనేది ఉంటుంది సార్. దట్ ఈస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. వన్స్ అగైన్ హ్యాపీ యుగాది ఫ్రమ్ ద చార్టర్స్ అకాడమీ. Wish you all the best for your exams. We hope for the best results for this time for every student. Not only Chartered Academy students, sir, every CA final student, Telugu, ఎవరైనా ఎక్కడ ఉన్నా we hope for the best results. We are expecting the good CAs, good results, good number of CAs, sir. Okay, thank you very much guys.